గ్రేటర్ విశాఖ జోన్ 1 మధురవాడ కార్యాలయం వద్ద అంబేద్కర్ వారసుల టీం ఆధ్వర్యంలో దళిత బాలిక మనీషా వాల్మీకి హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మనీషా వాల్మీకి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వారసుల సేవా సంఘం అధ్యక్షులు దళిత నాయకుడు మండే మహేష్, గౌరవ అధ్యక్షుడు కుడితి రామారావు, సిపిఎం నాయకులు అప్పలరాజు, దళిత మహిళ లక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఘోర అత్యాచారం, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లటువంటి మైనర్ బాలికని నలుగురు కామాంధులు అతి క్రూరంగా చిత్రహింసలు పెట్టి మానభంగం చేసి తదుపరి ఆమె ఎక్కడైతే వీళ్ళు మానభంగం చేశారు అని ఆమె యొక్క ఆవేదన ఎవరికైనా చెప్తారేమో అని చెప్పి వాళ్ళు అతి కిరాతకంగా ఆ అమ్మాయిని 4 కట్ చేయడం జరిగింది. ఆ తదుపరి అక్కడితో విడిచిపెట్టకుండా కామాంధులు దుర్మార్గులు ఆ అమ్మాయి యొక్క వెన్నుపోసన పిలిచి ఎందుకు పనికిరాని జీవోత్సవాలు చేసినప్పటికీ కూడా ఆ దళిత బిడ్డ సుమారు 14-15 రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి పశువులు బాకి. ఇటువంటి సంఘటన ఈ భారతదేశంలో జరగడం చాలా హేయమైన దుశ్చర్యగా దళిత సంఘాలుగా మేమందరం ఖండిస్తున్నాం. యూపీలో ఉన్నటువంటి సీఎం గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా మీరు యూపీలోని అయోధ్యలోని రామ మందిరాన్ని మీరు నిర్మించాలని మీరు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ రావణ రాజ్యం వెళ్తుంది, కానీ అక్కడ రామ మందిరం జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా దళిత బిడ్డల మీద మీరు కట్టే రామరాజ్యాన్ని అది రావణ రాజ్యంగానే దళిత బిడ్డలు అందరూ చూస్తారు. దయచేసి యూపీ సీఎం గారికి ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి కనుక యూపీలో మా దళిత బిడ్డల జోలికి ఎవరైనా వచ్చి ఇలాంటి హేయమైన చర్యలు జరిగితే మీరు తీవ్రమైన సంకేతాలు పంపించి అక్కడ కంటెక్ట్ చేయకుండా, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి చట్టాలను మీరు కఠినతరం చేయకుండా వదిలిపెట్టితే ఇక్కడ దళిత సంఘాలుగా ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఏకమై యూపీకి వచ్చి అక్కడ చర్యల్ని చట్టాలని మేము అదుపు చేసే పరిస్థితులకి ఇంటి గారిని తీసుకున్నా, పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారిని తీసుకున్నా, అలాగే మహిళ అంటే ఎవరైనా మహిళలే. ప్రియాంక రెడ్డి విషయంలో జరిగితే 4 రోజుల్లో సెటిల్మెంట్, 4 రోజుల జడ్జిమెంట్ జరిగింది. అక్కడ 4 ఎన్కౌంటర్ చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఇంతటి కఠినతరమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇటువంటి దిశ చట్టాలు కానీ అక్కడ తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ హయాంలోని దళిత బిడ్డల మీద అన్యాయం జరిగి రేపులు జరిగినప్పటికీ మేము సరైన ఆధ్వర్యంలో మేము చేస్తున్నందుకు వచ్చినటువంటి ఈ మధురవాడ జోన్ 1 ప్రాంతంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత సంఘం బిడ్డకి మేమందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఈ కార్యక్రమాన్ని 10 మంది దృష్టిలో తీసుకెళ్ళడానికి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది యూపీలో జరిగిన ఈ సమాజంలో జరుగుతున్న ఈ దళితుల మీద పెద్దది. మరి రాజ్యాంగంలో చూసుకుంటే సమానత్వం అనేది ఉన్నది. ఈరోజు హత్రాస్లో ఒక దళిత మహిళ వాల్మీకి మనీష్ అనే అమ్మాయికి అతి కిరాతకంగా అత్యాచారం చేసి అగ్నివర్ణాలు యువకులు ఆమె గొంతు కోసారు, నడుము విరిచారు. అదే భారతదేశంలో ఢిల్లీలో నిర్భయ చట్టం వచ్చింది. ఆమె జ్యోతి సింగ్ పాండే ఒక బ్రాహ్మణురాలు, ఆమెకు అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి ఆమెకు అత్యాచారం జరిగినప్పుడు చట్టం వచ్చింది, దిశా చట్టం వచ్చింది. ఒక మహిళకి, అదే దళిత మహిళకి అత్యాచారం జరిగినప్పుడు మనకు తెలుసు, ఇదే భారతదేశంలో ధృతరాష్ట్రుడు ఉండేటప్పుడు దుర్యోధనుడు ఒక స్త్రీ కొంగు జారేటప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఉండేవాడు. అటువంటి గుడ్డి చట్టం వచ్చింది ఈరోజు ఎక్కడ యూపీ ప్రభుత్వంలో. నేను ఒకటే చెప్తున్నాను,
మనము ఈరోజు భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? రాత్రిలో దేవతను చూస్తున్నాం. అదే మనుషులు ఉన్న ఒక స్త్రీలో దేవతను చూడలేకపోతున్నాం. మనం మన తల్లిదండ్రులకి ప్రతి తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలకి ఆస్తి ఇవ్వడం కాదు, అంతస్తు ఇవ్వడం కాదు, ఒక స్త్రీని నీ తల్లి ఎలా చూస్తున్నావో, అక్కడి చెల్లి ఎలా చూస్తున్నావో పర స్త్రీని కూడా అదే దృష్టితో చూడని విలువలు నేర్పండి. ఎప్పుడైతే మీరు విలువలు నేర్పుతారో ఆ బిడ్డలు కూడా రేపొద్దున సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజంలో మనుషులుగా బ్రతుకుతారు. గల భారతదేశంలో స్త్రీ అనేది ప్రతి ఒక్కరికి ఎవరు దళిత బిడ్డ అగ్రవర్ణ బిడ్డ అని చూడకన్నా ఈ దళిత బిడ్డ పట్ల కూడా మీరు న్యాయం చేయండి. మీకు ఒకటే దండం పెడుతున్నాం, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంని మీరు కూలీ చేయకండి. చట్టాలు ఈ పౌర్ణమి ఎక్కడితో కాకుండా దేశమంతా వ్యాప్తి చెందుతూ ఆమెకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఈ క్షణం తెలుపుకుంటున్నాం.